బైబిల్ గ్రంథాలు తెరిచి యెషయా గ్రంథం 27వ అధ్యాయం 6వ వాక్యం. యెషయా గ్రంథం 27వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదవండి. రాబోవు దినములలో యాకోబు వేరుపారును, ఇశ్రాయేలు చిగిర్చి పూయును, వారు భూలోకమును ఫలభరితముగా చేయుదురు. రాబోవు దినములలో యాకోబు వేరుపారును, ఇశ్రాయేలు చిగిర్చి పూయును, వారు భూలోకమును ఫలభరితముగా చేయుదురు. ఈ వాగ్దానాన్ని ఈ నెలంతా దేవుడు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో నెరవేర్చునుగాక, మన పరిచర్యలో, సంఘములో నెరవేర్చునుగాక. దేవుడే ఈ వాగ్దానము ద్వారా ఈ నెలంతా మనల్ని ఫలభరితముగా మార్చి ఫలములతో నింపి మనలను వర్ధిల్లజేయునుగాక. ఈ సందర్భం ఏంటో చెప్తాను చూడండి. యెషయా ప్రవక్త, దైవజనుడైన యెషయా ప్రవక్త ఇశ్రాయేలీల భవిష్యత్తును ముందుగానే చెప్పాడు. ఇశ్రాయేలీలు పాపము చేస్తారని, అలాగునే వారు పాపము చేయడం వలన పట్టుబడతారని, బానిసత్వంలోనికి వెళతారని, మరలా బానిసత్వంలో ఉండగా దేవుని వైపు తిరుగుతారని, ఎప్పుడైతే వారు దేవుని వైపు తిరుగుతారో అప్పుడు మరలా వారు వర్ధిల్లుతారని, మరలా వారు విడిపింపబడతారని, పతనము నుండి పునరుద్ధరణకి, అంటే పడిపోయిన గోడలను ఎలా మరలా కడతామో అలాగుననే పడిపోయిన స్థితిలో ఉన్న ఇశ్రాయేలీలు మరలా కట్టబడి నిలబడతారని, అలాగుననే శిక్షలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు శిక్ష నుండి తప్పించి రక్షణలోనికి వస్తారని యెషయా ప్రవక్త ఇశ్రాయేలీలను గురించి ముందుగానే ప్రవచించినటువంటి మాటలలో ఒక మాట అన్నమాట మనం చదివినటువంటి ఈ వచనం. యెషయా గ్రంథం 27వ అధ్యాయం అంటే అదే పతనము నుండి పునరుద్ధరణ, అలాగుననే శిక్ష నుండి రక్షణ. అంటే ఇశ్రాయేలీలు శిక్షలో ఉండగా ఆ శిక్షలో నుండి రక్షణ, అలాగుననే పతన స్థితిలో ఉండగా ఆ పతనములో నుండి పునరుద్ధరణ స్థితిలోనికి వస్తారని దేవుడు వారిని గూర్చి యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడిన మాటలే ఈ 27వ అధ్యాయంలో ఉంటాయి. ఇలాగున దేవుడు ఇశ్రాయేలీలతో మాట్లాడుతూ ఒక మాట అంటాడు. రాబోయే రోజుల్లో ఇశ్రాయేలీల పరిస్థితి ఎలా ఉంటుందంటే, యాకోబు వేరు పారుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. యాకోబు వేరు పారుతుంది. యాకోబు అంటే మనకు తెలుసు కదా, అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబు బిడ్డలే ఇశ్రాయేలీయులు కదా. యాకోబును దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు కదా. అతని కడుపులో నుండి పుట్టిన 12 గోత్రికులు, వారికి పుట్టినటువంటి వారి మనవ సంతానం అంతా ఇశ్రాయేలీయులు అయ్యారు. అయితే ఇశ్రాయేలీయులు వేరుపారును అనే మాటను మనం కొంచెం సాధారణంగా ప్రకృతి సంబంధంగా ఆలోచిద్దాం. వేరు దేనికి ఉంటుంది? వేరు వ్యవస్థ ఎవరికి ఉంటుంది? చెట్లకు, మొక్కలకు. ప్రతి చిన్న మొక్కకు కూడా కొంచెమైన వేరు వ్యవస్థ ఉంటుంది. నిజమా కాదండి? వేరు వ్యవస్థ అనేది లేకపోతే ఆ చెట్టు బ్రతకదు, ఆ మొక్క బ్రతకడానికి అసలు ఛాన్సే లేదు. వేరుండాలి. మొక్క బ్రతకాలంటే వేరుండాలి. వేరు క్రింద భూమిలోనికి వెళ్ళే కొలది మొక్క పైకి ఎదుగుతూ అది ఫలభరితంగా మారుతుంది. వేరు అనేది లేకపోతే మొక్క ఎదగదు. వేరు సరిగ్గా లేకపోతే మొక్కలో మార్పు రాదు, మొక్కలో కళ రాదు, మొక్కకు పువ్వులు పూయవు, మొక్కకు కాయలు కాయవు. కాబట్టి ప్రతి మొక్కకు వేరు కావాలి. ప్రతి మొక్కకి ఏం కావాలి? వేరు కావాలి, వేరు వ్యవస్థ కావాలి. మీకు యేసు ప్రభు చెప్పినటువంటి ఒక ఉపమానం గుర్తుందా? విత్తువాడు విత్తనములు చేత పట్టుకొని విత్తుతూ ముందుకు వెళ్తాడు. కొన్ని విత్తనాలు రాతి నేలలో పడతాయి. రాతి నేల అంటే కింద రాళ్ళు ఉన్నటువంటి నేల. పైన కొంచెం మట్టిగా ఉండొచ్చు కానీ కింద ఏమున్నాయి? రాళ్ళు ఉన్నాయి. అయితే పైనున్న మట్టిలోని తేమ వలన విత్తనం మొలకెత్తింది. కానీ ఎన్ని రోజులైనా ఆ మొక్క
పైకి ఎదగట్లేదు, పువ్వులు పోయట్లేదు, కాయలు కాయడానికి అవకాశము లేదు. కళగా కొన్ని రోజులు చక్కగా ఎదిగినటువంటి మొక్క దినదినం 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 దినం కృంగి కుసించిపోతున్నటువంటి పరిస్థితి. ఏంటి అని ఆలోచన చేస్తే కింద నేల బాగా లేదు, కింద మొత్తం రాళ్ళు. ఆ మొక్క యొక్క వేరు ఆ రాళ్ల సందుల్లోనికి వెళ్ళట్లేదు, అంటే వేరు వ్యవస్థ ఎదగట్లేదు. కాబట్టి ఆ మొక్క ఏమవుతుందని ప్రభువే చెప్పాడు, ఆ మొక్క ఎదగదు, ఫలించదు, పువ్వులు పోయదు అని ప్రభువే చెప్పాడు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఖచ్చితంగా వేరు వ్యవస్థ అనేది చాలా 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 ముఖ్యం. ఈ వేరు ఎలా పనిచేస్తుందంటే, ఈ వేరు మొక్కకి పైనున్న భూమి పైనున్న మొక్కకి బలాన్ని ఇస్తుంది. అలాగుననే భూమిలో ఉన్న సారమంతా వేర్ల ద్వారా మొక్కకు అందుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. వేర్లలో కొన్ని మొక్కల వేర్లు లోతుగా వెళ్ళి ఉంటాయి, లోతుగా వెళ్ళి ఉన్న వేర్లు పైనున్న కొమ్మకి, మొక్కకి, చెట్టుకి ఎంత బలమో తెలుసా? ఎంత బలమైన గాలి వీచినా ఆ మొక్క పడేదానికి ఛాన్సే లేదు. అదే కొన్ని చెట్ల వేర్లు చూడండి, పైనే అల్లిపోతూ ఉంటాయి. పెద్ద తుఫాను వచ్చి పెద్ద గాలి, దాదాపు ఒక 100-120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినప్పుడు కొన్ని చెట్లు అట్టాగే పడిపోతాయి. కొన్ని చెట్లు చూడండి, వాటి వేరు వ్యవస్థ లోతుగా ఉంటుంది కాబట్టి అవి ఎంత బలమైన గాలి వీచినా పడవు. నిజమే కదా? ఇవన్నీ మనం కళ్ళారా మనం ఉంటున్నటువంటి భూమి మీద ఈ ప్రకృతిలో చూస్తున్నవి. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, రాబోయే రోజుల్లో ఇశ్రాయేలీల వేరు పారుతుంది అంటే ఇశ్రాయేలీలు నిలబడబోతున్నారు, ఇశ్రాయేలీలు పడని స్థితికి ఎదగబోతున్నారని దేవుడు చెప్తున్నట్టు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మనం అన్నం తింటాం, కడుపులోనికి వెళ్తుంది, కడుపులో జీర్ణం అవుతుంది. జీర్ణమైన ఆహారము ప్రతి అవయవానికి బలంగా మారుతుంది. మొక్కకు బలం ఎక్కడి నుండి వస్తుంది? భూమిలో నుండే. పైనున్న ఆకులకు, పైనున్న కొమ్మలకు బలం ఎలా వస్తుందంటే కింద వేరు వ్యవస్థలో నుండి వస్తుంది. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 8వ వాక్యాన్ని చూడండి. చూచారా? వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింతనొందదు, కాపు మానదు. ఇక్కడ ప్రభువును నమ్ముకొనిన వ్యక్తిని గూర్చి ఇర్మియా ప్రవక్త చెప్తున్నటువంటి మాటలు. యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉంటాడు. అర్థమవుతుందండి? ప్రభువును నమ్ముకొనిన మనం ధన్యులమంట. దేవుడు మనకి ఆశ్రయంగా ఉంటాడట. ఎలా ఆశ్రయంగా ఉంటాడు? ఒక మొక్కను పోలుస్తున్నాడు ఇక్కడ. ఒక మొక్క ఎక్కడ నాటబడిన మొక్క? అది నీటి కాలువల యోరున నాటబడిన మొక్క. నీటి కాలువల యోరున నాటబడిన మొక్క వేసవిలోనూ చింతనొందదు, వర్షాకాలంలోనూ చింతనొందదు, ఏ టైంలోనూ దానికి వెట్ట కలగదు. ఎందుకంటే దాని వేళ్ళు పక్కనే ఉన్న కాలువలోనికి, ఆ నీటి తేమలోనికి వ్యాపించి ఉంటాయి. కాబట్టి ఆ వేళ్ల ద్వారా ఆ కాలువలోని తేమను, లేకపోతే ఆ కాలువలోని ఆ నీటిని మొక్కకి ఆ వేళ్ళు అందిస్తూ ఉంటాయి. కాబట్టి అది కాపు మానదు, ఏమండి, చింతనొందదు, ధైర్యంగా నిబ్బరంగా ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి మనం రాబోయే రోజుల్లో ఇశ్రాయేలీలు అంటే యాకోబు వేరు పారుతుందని దేవుడు చెప్పి ఉన్నాడంటే, యాకోబు యొక్క వేరు పారి ఎక్కడ తన్నుతుంది? అది దాని కాలువల ఓరను దాని వేళ్ళు తన్నుతాయి. కాబట్టి కాలువలోని నీటిని ఆ మొక్క పీల్చుకుంటుంది. ఈ కాలువ ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాలువకు వేళ్ళు
తన్నును అనేటటువంటి మాట దేనికి సాదృశ్యంగా ఉన్నది అంటే కాలువ మీద ఆధారపడడాన్ని, అంటే ప్రభు మీద ఆధారపడడానికి సూచనగా ఉన్నది. ఎవరైతే యెహోవాను నమ్ముకుంటాడో ఆ వ్యక్తి ధన్యుడు, దేవుడు వానికి ఆశ్రయంగా ఉంటాడు. ముఖ్యంగా యెహోవాను నమ్ముకొనిన వ్యక్తి దేవుని మీద ఆధారపడతాడు. కాబట్టి ఆ వ్యక్తి ఎట్టి పరిస్థితులలోనూ భయపడకుండా ఎప్పుడు పచ్చగా ఉంటాడు, ఎప్పుడు ఫలిస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. యాకోబు పరిస్థితి కూడా అలాగే రాబోతుంది. యాకోబు జీవితం, లేకపోతే యాకోబు పిల్లల ఇశ్రాయేలీయుల పరిస్థితి కూడా ఇలాగున మారబోతుంది అని దేవుడు ఈ వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. వేరు వ్యవస్థ స్థిరత్వానికి సూచనగా ఉన్నది. కాబట్టి దేవుని పిల్లలమైన మన వేరు వ్యవస్థ కూడా లోతుగా వెళ్ళవలసినటువంటి అవసరము ఉన్నది. మన వేరు వ్యవస్థ కూడా భూమిలో లోతుగా ఉన్నప్పుడు మనం పైన స్థిరంగా గట్టిగా నిలబడేదానికి విస్తారమైనటువంటి అవకాశాలు ఉన్నాయని తెలియజేయడంలో ఏమాత్రము సందేహము లేదు. మీరు ఇంకో చిన్న విషయాన్ని గమనించారా ఎప్పుడైనా? బాగా వేరుపారి బాగా వేళ్ళు భూమిలోనికి వెళ్ళినటువంటి ఆ మొక్కను కొంచెం పీకడానికి కూడా కష్టమే కదండి. మన బలంతో మనం పీకలేం. ఎందుకంటే మొక్క పైనే ఉంటుంది, కానీ దాని యొక్క ఆధారం మొత్తం ఎక్కడ ఉంటుంది? వేరు వ్యవస్థలో భూమిలో ఉంటుంది. కాబట్టి దానిని కొన్నిసార్లు చుట్టూ త్రవ్వి నరకాల్సి వస్తుంది, లేకపోతే ఏదైనా యంత్రంతో దానిని తీయాల్సి వస్తుంది. కారణం దాని వేరు వ్యవస్థ గట్టిగా ఉంది. కాబట్టి దేవుని పిల్లలమైన మనము కూడా లోతుగా వేరుపారాలి విశ్వాసంలో, లోతుగా వేరుపారాలి భక్తిలో. ఏమండి, స్థిరులం అవ్వాలి దేవుని సన్నిధిలో. పైన వేరు వ్యవస్థ ఉన్నదనుకోండి, చిన్న గాలి వీచగానే పడిపోద్ది. చిన్న గాలి వీచగానే మొక్క ఏమైద్ది? పడిపోయింది. గాలి అంటే కష్టము, ఇరుకు, ఇబ్బంది, బాధ, సమస్య, చింత, ఇలాంటివి. చాలామంది విశ్వాసులు చిన్న చిన్న సమస్యలకు, చిన్న చిన్న కష్టాలకు, చిన్న చిన్న బాధలకు, చిన్న చిన్న వాటికే జడిసి భయపడిపోయి ఆ విశ్వాసాలకు దూరంగా మారిపోతారు. కారణం వారి వేరు వ్యవస్థ సరిగ్గా లేదని అర్థం. అయితే దేవుడు ఈ నెలలో దేవుడు మనల్ని చక్కటి వేరు వ్యవస్థ కలిగినటువంటి యాకోబీయులుగా, అలాగునే ఇశ్రాయేలీయులుగా మార్చునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసంలో, భక్తిలో, ప్రార్థనలో, ఆత్మీయతలో, అన్నిటిలో మంచి వేరు వ్యవస్థ కలిగినటువంటి మొక్కగా మనము మార్చబడుదుముగాక. తర్వాత రెండవ మాట ఏమంటాడంటే చిగుర్చి పూయును అని అంటాడు కదా. యాకోబు వేరు పారును, ఇశ్రాయేలు చిగిర్చి పూయును. యాకోబు అంటే ఎవరు, ఇశ్రాయేలు అంటే ఎవరు అంటే వీరిద్దరు వేరు వేరేమీ కాదు, ఇద్దరు ఒకటే. యాకోబును దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు. కానీ ఇక్కడ దేవుడు అలా ప్రస్తావిస్తూ ఉన్నాడు. యాకోబు వేరు పారుతుంది, ఇశ్రాయేలు చిగుర్చి పూస్తుంది. ఇప్పుడు ఒక క్షణం ఆలోచన చేద్దాం. ఇప్పటిదాకా వేరు వ్యవస్థను గురించి మాట్లాడాం కదా. కింద వేరు వ్యవస్థ బలంగా ఉన్నప్పుడు పైన మొక్కను గురించి ఆలోచన చేద్దాం. ఎంతో పచ్చగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతో పచ్చగా ఉంటుంది కదండి. అలాగునే టయానికి పువ్వులు పూస్తాయి, అలాగునే టయానికి కాయలు కాసేదానికి అవకాశం ఉంటుంది. ఒక మొక్క కళగా ఉంది అంటే దాని అర్థం దాని వేర్లు బలంగా ఉన్నాయి అని అర్థం. మీరు చిన్న మొక్కనైనా పెద్ద మొక్కనైనా వేప మొక్కలను చూడండి. ఆ మొక్క యొక్క తీరు, ఆ మొక్క యొక్క పరిస్థితి ఏంటంటే చిన్నతనం నుండే దాని వేరు లోతుకు వ్యాప్తి చెంది ఉంటాయి. కాబట్టి అవేం చేస్తాయి అంటే దాదాపు ఈ సీజన్లో అవి అధికంగా చిగురించడానికి దాదాపుగా జనవరి, ఫిబ్రవరి టైంలోనే ఆకులన్నీ రాలిపోయి బాగా ఎండలు ముదిరే టయానికి అదేం చేస్తుందంటే చక్కగా పచ్చగా మారి మనకు నీడనిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వేప చెట్ల గుణం అలాంటిది.
వేప చెట్టులో ఉన్నటువంటి ఆ గొప్పతనం అలాంటిది. మన చర్చి పక్కనే ఒక వేప చెట్టు ఉంది, కావాలంటే మీరు వెళుతూ చూడవచ్చు. ఇప్పుడు పచ్చగా ఉంటుంది అది. ఇప్పుడేమైనా వర్షాలు కురుస్తున్నాయా? లేదు. కానీ ఆ చెట్టు యొక్క తీరు అలాంటిది. కారణం ఏంటంటే అది భూమి లోతుల్లోనికి దాని వేరును పంపిస్తుంది. ఎక్కడో ఉన్న నీటిని అది ఆస్వాదిస్తూ భూమిలోని సారమును పొందుకుంటూ అది అలాగున పచ్చగా ఉంటుంది. మొక్కల పరిస్థితులన్నీ అంతే. ఎన్నిసార్లు చెప్పుకున్నా మొక్కల పరిస్థితులన్నీ అంతే. కింద వేరు వ్యవస్థ బాగున్నప్పుడు, దేవుడు వేరు వ్యవస్థను సరిచేసినప్పుడు పైన మొక్క బాగుంటుంది. దీనిని ఏమంటారంటే, కింద పునాది గట్టిగా ఉంటే పైన ఎన్ని ఇళ్ళైనా వేయొచ్చు. ఇప్పుడు కట్టేటప్పుడు మన చర్చి పునాది చాలా స్ట్రాంగ్గా కట్టాం. మనకు ఓపిక ఉంటే ఒక 4-5 కట్టుకోవచ్చు పైన. అవకాశం ఉంటే మనం కట్టాలనుకుంటే ఓ 4-5 కట్టవచ్చు, ఇబ్బంది లేకుండా కట్టవచ్చు. కారణం ఏంటంటే కింద పునాది గట్టిగా ఉంది. అలాగునే మన విశ్వాస పునాది, మన ఆత్మీయ జీవిత పునాది కూడా గట్టిగా ఉన్నప్పుడు పైన దేవుడు మనల్ని పచ్చగానే ఉంచుతాడట. ఎట్టి పరిస్థితులైనను మనము పచ్చగా ఉంటామని ఈ మాట యొక్క అర్థము. కాబట్టి ఇశ్రాయేలీయులమైన మనము చిగురించి పూయాలి అంటే పువ్వులు పూయాలి. అలాగునే మనం ఈ లోకంలో ఫలభరితముగా ఉండాలి అంటే ఖచ్చితంగా మన వేరు వ్యవస్థ, మన యొక్క పునాది చాలా గట్టిగా ఉండేటట్టు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు చెప్పిన ఉపమానంలో మంచి నేలలో పడిన విత్తనాలు మొలకెత్తాయి, మొలకెత్తిన ఆ విత్తనాలు మొక్కగా మారాయి, మొక్కగా మారినవి పువ్వుల స్థితికి వచ్చాయి కదండి. అయితే తర్వాత ఏమైంది? పువ్వులు పూసిన తర్వాత చిగుర్చి పూయును అని వాక్యం రాయబడి ఉన్నది కదా. పూయును తర్వాత ఏముందో చూడండి. వారు భూలోకమును ఫలభరితముగా చేయుదురు. హల్లెలూయా. టోటల్గా ఈ మాట యొక్క అర్థం ఏంటంటే ఫలిస్తారు, వారు ఫలిస్తారు. రాబోయే రోజుల్లో యాకోబు వంశీయులు ఫలిస్తారు. రాబోయే రోజుల్లో ఇశ్రాయేలీయులు ఫలిస్తారు. వారి వేరు స్థిరపరచబడుతుంది, వారు చిగుర్చి పూస్తారు, వారు భూలోకమును ఫలభరితముగా మారుస్తారు, వారు భూలోకమును ఫలభరితముగా చేయగలుగుతారు. ఫలభరితం అంటే మనం టౌన్కి వెళ్ళినప్పుడు ఆ బండ్ల మీద ఆపిల్స్, దానిమ్మలు కనబడతాయి మనకి. ఒక ఆపిల్స్, దానిమ్మలైనా రకరకాల ఫ్రూట్స్ కనబడుతూ ఉంటాయి. పండ్ల కొట్లలోనికి వెళ్తే రకరకాల పండ్లు కనబడుతూ ఉంటాయి కదండి, రకరకాల పండ్లు. ఈ ఫ్రూట్స్ అన్నీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అవి ఎక్కడి నుండి వచ్చాయి? మొక్కల నుండే వచ్చాయి. ఆ మొక్కలను ఎవరు పెంచారు? ఎవరో ఒక రైతు పెంచాడు. ఎవరో ఒక రైతు తన పొలంలో మొక్కలను పెంచి, ఆ మొక్కలను పెంచి పోషించి పెద్ద చేస్తే అవి టయానికి కాపు కాసి, అంటే చక్కగా చిగురించి పువ్వులు పూసి కాయలు కాస్తే ఆ కాయలు పండిన తర్వాత అతడు మార్కెట్కి అమ్ముతాడు. ఆ మార్కెట్లో అమ్మబడిన వాటిని మరలా ఎవరో చిరు వ్యాపారులు రకరకాలుగా బండ్ల మీద ఊరూరా తిరిగి సైకిల్స్ మీద, మోటార్ సైకిల్స్ మీద రకరకాలుగా అమ్ముతూ ఉంటారు. వాటిని మనం కొనేసి తింటూ ఉంటాం. ఆపిల్స్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయంట, దానిమ్మలు ఎంతో మేలు చేస్తాయి, ఇంకా రకరకాల ఫ్రూట్స్ ఉన్నాయి. తింటే శరీరంలో బ్లడ్ వస్తుంది, అలాగనే శరీరంలో ఎనర్జీ వస్తుంది కొన్ని ఫ్రూట్స్ తింటే. ఏమండి, ప్రతి ఫ్రూట్స్లో ఏదో ఒక గొప్పతనమే ఉంటుంది. ఎవరో ఒకరు పండించకపోతే మన దగ్గర ఆ డబ్బున్నా కొనగలమా? మనం ఛాన్సే లేదు. ఎవరో ఒకరు పండించి దానిని మార్కెట్లో అమ్మి దాన్ని మార్కెట్లోకి ఇస్తే కానీ అది మన దాకా రాదనే దాంట్లో ఏమాత్రము సందేహము లేదు. మనమేం చేస్తామంటే డబ్బులు పెట్టి కొనేసి తింటూ ఉంటాం, ఆ రుచిని ఆస్వాదిస్తాం, లోపల ఉన్నటువంటి ఆ పోషకాలను మన శరీరం పొందుకుంటుంది. అలాగునే దేవుడు ఇశ్రాయేలీయులను ఆశీర్వదించినప్పుడు
ఇశ్రాయేలీల ద్వారా భూలోకమంతా ఫలభరితముగా మార్చబడుతుంది అంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఐగుప్తులో ధాన్యం ఉంది, చుట్టుపక్కల ధాన్యం ఎక్కడా లేదు. ఎప్పుడు యోసేపు దినాల్లో గుర్తుందా మీకు ఈ విషయం? ఐగుప్తులో ధాన్యం ఉంది, చుట్టుపక్కల ఎక్కడా ధాన్యము లేదు. చుట్టుపక్కల ఉన్న వారందరూ ఐగుప్తునికి వచ్చి ధాన్యము కొన్నారా లేదా? దాదాపుగా యోసేపు పరిపాలన చేస్తున్న ఆ రాజ్యాన్ని, ప్రపంచాన్ని పోషించే విధంగా దేవుడు మార్చలేదా? దేవునికి మహిమ కలుగునుగాక. ఆ చుట్టుపక్కల దగ్గర ఉన్న వాళ్ళందరూ ఐగుప్తులో ధాన్యం ఉందని చెప్పుకుంటూ తమ డబ్బులు, తమ వెండి బంగారాలన్నీ తెచ్చి యోసేపు చేతికిచ్చి యోసేపు దగ్గర నుండి ధాన్యాన్ని కొనుక్కెళ్ళారు. దేవుడు యోసేపును ప్రపంచానికే ఫలభరితంగా మార్చాడు. ప్రపంచంలో ఉన్న ప్రతి వారికి దీవెనకరంగా మార్చాడు. దేవుడు ఇశ్రాయేలీయులను అలాగే మారుస్తానంటున్నాడు. ఈ ఇశ్రాయేలీయులంటే ఈనాటికి మనకు సాదృశ్యం ఈ వాక్యం. ఆయనను నమ్ముకొని, ఆయనను విశ్వసించి, ఆయనకు ప్రార్థించుచున్న మనం దేవుని దృష్టిలో ఇశ్రాయేలీయులమై ఉన్నాం. దేవుని పిల్లలమైన మన వేరు వ్యవస్థను పటిష్టము చేయబోతున్నాడు రాబోయే రోజుల్లో. హల్లెలూయా. మనం చక్కగా చిగురించి పూయడానికి దేవుడు అవకాశాలు కల్పించబోతున్నాడు రాబోయే రోజుల్లో. హల్లెలూయా. పూసినటువంటి మనం ఫలభరితంగా మారి ఆ ఫలాలను భూలోకమంతటికి పంపించబోతున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే దాదాపుగా రాబోయే రోజుల్లో ఈ నెలలో మనం అనేకులకు దీవెనకరంగా ఉండబోతున్నాం. దేవుడు అటువంటి జీవితం మనకు దయచేయునుగాక. మీకు ఇంకో మాట చెప్పనా? ఇశ్రాయేలీలు ఇప్పటికీ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కొక్కరికి ఆశీర్వాదకరంగా ఉన్నారు. హల్లెలూయా. ఎలాగో చెప్పనా? యేసు ప్రభు ఎక్కడ పుట్టాడు? ఏమండి, యేసు ప్రభు బెత్లెహేంలో పుట్టాడు. ఏ గోత్రంలో పుట్టాడు? యూదా గోత్రం. యూదా గోత్రానికి అధిపతి ఎవరు? యూదాకు తండ్రి ఎవరు? అందరూ నా ముఖాన్ని చూస్తున్నారు. యూదాకు తండ్రి యాకోబు కాదు. మరి యాకోబు వేరు పారుతుంది, ఇశ్రాయేలు చిగుర్చి పూస్తుంది. తర్వాత ఏమన్నాడు? తర్వాత వారు భూలోకాన్ని ఫలభరితంగా మార్చబోతున్నారంటే అర్థమేంటి? ఇశ్రాయేలీలలో నుండి ప్రపంచాన్ని ఏలేవారు వస్తున్నారని అర్థం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు ఇశ్రాయేలీలను ఆ స్థితికి నడిపించాడు దేవుడు. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారు యాకోబు అంటే ఇశ్రాయేలు గోత్రములో ఇశ్రాయేలీల 12 గోత్రాలలో యూదా గోత్రములో పుట్టి ఈ రోజున ప్రపంచం అంతటికి రక్షణను కలుగు చేయుటకు కారకుడయ్యాడు. అలాగుననే మనం నమ్ముకొని ఉన్నటువంటి సువార్త ఎవరి ద్వారా, ఎక్కడి నుండి వచ్చింది? ఇశ్రాయేలులో నుండి. ఏమండి, యెరూషలేములో ప్రారంభమైంది సువార్త ప్రకటించబడడం. మొదటగా పెంతెకోస్తు దినాలలో పరిశుద్ధాత్మను వారు పొందుకొనినప్పుడు పేతురు ప్రారంభించాడు సువార్తను. దానికంటే ముందుగా 3.5 సంవత్సరాలు యేసు ప్రభు వారు గ్రామాలు తిరిగి తన గురించి తాను ప్రకటించాడు. తండ్రి గురించి ప్రకటించాడు, పరలోకమును గురించి ప్రకటించాడు. అక్కడ ప్రారంభమైన సువార్త అక్కడి నుండి ఇంకొక దేశానికి మన దాకా వచ్చింది. మన భారతదేశానికి సువార్త ఏదో 100 సంవత్సరాల క్రితమో లేకపోతే 50 సంవత్సరాల క్రితమో కాదు వచ్చింది. మొదటి సెంచరీలోనే, అంటే 100 సంవత్సరాలు యేసుక్రీస్తు ఈ భూమి మీద పుట్టి 100 సంవత్సరాలు అవ్వకముందే దాదాపు 50, 60, 70 ఈ లోపే వచ్చేసింది సువార్త. అపోస్తులైన తోమా గారు కదూ మన దేశానికి వచ్చి సువార్తను అందించింది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఆ రోజుల్లోనే తోమాను మన దేశానికి పంపించి మన దేశానికి సువార్తను అందించాడు. అయితే మనమందరము ఏ సువార్తనైతే నమ్మి ఎవరినైతే విశ్వసిస్తున్నామో ఆ ప్రభు అయిన దేవుడు ఇశ్రాయేలీలలోని యూదా గోత్రములో పుట్టి మనలందరి దీవెనకు కారకుడయ్యాడు. అలాగుననే ఈ సువార్త మనకు అక్కడి నుండే వచ్చింది. చూడండి, ఇప్పుడు ఇశ్రాయేలు ప్రపంచానికి ఎంత ఆశీర్వాదకరంగా ఉందో. నిజంగా ఇప్పుడున్న జనరేషన్లో
ఇశ్రాయేలీలకున్న టెక్నాలజీ ఇంకెవరికి లేదట. అంత గొప్ప టెక్నాలజీతో వాళ్ళు ముందుకు దూసుకెళ్తూ ఉన్నారంట. దేవుడు వారిని అలా ఆశీర్వదించాడు. వ్యవసాయంలో వారి టెక్నాలజీని ప్రపంచమంతా ఫాలో అవుతుంది. అలాగుననే ఇంకేదైనా యుద్ధ రంగంలోని ఆయుధాలు ఉంటాయి కదా, డ్రోన్స్, అలాగుననే ఇంకొన్ని ఆయుధాలు, యుద్ధానికి సంబంధించిన కొన్ని ఆయుధాలు తయారు చేయడానికి ప్రపంచమంతా ఇశ్రాయేలీయుల టెక్నాలజీ కొరకు ఎదురు చూస్తూ ఉంటుందట. దేవునికి మహిమ కలుగునుగాక. టోటల్గా అన్ని విషయాలలో ఇశ్రాయేలును ప్రపంచానికి ఫలభరితంగా మార్చాడు దేవుడు. కానీ ఇశ్రాయేలు దేశం చాలా చిన్న దేశం, చాలా చిన్న దేశం అయినప్పటికీ దేవుడు దాన్ని ఆశీర్వదించి ఈరోజు ప్రపంచమంతా మాట్లాడుకునే విధంగా మార్చాడు. ఇంకొక మాట చెప్పనా మీకు, ఈరోజు ప్రపంచపు నలుమూలల నుండి బెత్లెహేమునకు వెళ్ళి యేసు పుట్టిన స్థలాన్ని దర్శిస్తున్నారు. యెరూషలేమునకు వెళ్ళి యేసయ్యకు సిలువ వేసిన స్థలాన్ని దర్శిస్తూ ఉన్నారు. ఆ యెరూషలేము దగ్గర ఉన్నటువంటి సమాధిని, యేసయ్య సమాధిని దర్శిస్తూ ఉన్నారు. అలాగుననే ఆ రోజుల్లో పూర్వకాలమందు ఇశ్రాయేలీయుల జీవితాల్లో దేవుడు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాల ఆనవాళ్ళు ఇప్పటిదాకా ఉన్నాయంట. వాటన్నిటిని దర్శించుకుంటూ వస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ దేవుడు ఇశ్రాయేలును ఆశీర్వదించి ప్రపంచానికి ఫలభరితముగా మార్చాడు. ఈ రోజున ఆ ఇశ్రాయేలీయులం మనమై ఉన్నాం. నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చునుగాక. ఒకవేళ నీ స్థితి మొదట్లో ఇశ్రాయేలీయులు బానిసత్వంలో ఉన్నట్టుగా, శిక్షలో ఉన్నట్టుగా, నీవు కూడా ఏదైనా శిక్షలో ఉండి నా జీవితం ఇంతే, నన్ను బాగు చేసేవాళ్ళు ఎవరు లేరు, నన్ను మార్చేవాళ్ళు ఎవరు లేరు, నా స్థితిని ఎవరు మార్చలేరు, నా జాతకం ఇంతే, నా జాతకం చక్కగా రాయబడలేదు, నేనింతే, నా బ్రతుకింతే అన్నటువంటి స్థితిలో నీవు బ్రతుకుతున్నట్లయితే, ఇదిగో శిక్షలో పతనములో ఉన్న ఇశ్రాయేలీయులకు దేవుడు గొప్ప స్థితిని ఎలా కలిగించాలని ఆశపడుతున్నాడో, కృంగిన నిన్ను, పడిపోయి ఉన్న నిన్ను, దేనికి పనికిరాని నిన్ను, యోగ్యత లేని నిన్ను, కష్టాల్లో ఉన్న నిన్ను, కన్నీళ్లలో ఉన్న నిన్ను అనేకులకు ఫలభరితంగా మార్చునుగాక. దేవుడు నీకు బలమైన వేరు వ్యవస్థనిచ్చి నీవు చిగుర్చి పువ్వులు పూసి కాయలు కాసి అనేకుల ఆకలి తీర్చే విధంగా దేవుడు నిన్ను అభిషేకించి ఆశీర్వదించునుగాక. అట్టి గొప్ప జీవితం నీకు దయచేయునుగాక. ఈ సమాజంలో నీ కుటుంబాన్ని అనేకుల ఆకలి తీర్చే కుటుంబముగా మార్చునుగాక. దేవుడు అనేకులకు ఆశీర్వాదకరమైన జీవితము నీకు దయచేయునుగాక. అలాగే ఆశపడతాడు దేవుడు మన విషయంలో. మనమంట అపోస్తుల కార్యములు 1:8 ప్రకారం గమనిస్తే, పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు యూదయ, సమరయ, యెరూషలేము, భూదిగంతాల వరకు సాక్షులుగా ఉంటామంట. అంటే అర్థం ఏంటి? ఒక విశ్వాసి పరిశుద్ధాత్మను పొందుకుంటే, పరిశుద్ధాత్మను పొందుకున్న విశ్వాసి తన కుటుంబానికి దీవెనకరంగా ఉంటాడు, తర్వాత తన బంధువులకు దీవెనకరంగా ఉంటాడు, తర్వాత తన గ్రామానికి దీవెనకరంగా ఉంటాడు, అలాగుననే ప్రపంచానికి కూడా దీవెనకరంగా ఉంటాడట. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే అర్థం ఏంటి? ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను పొందుకుంటే అతడు ప్రపంచమంతటికి తెలియజేయబడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికీ చాలామంది అనేక గొప్ప గొప్ప దేవుని సేవకులు, గొప్ప దేవుని సేవకులు ప్రపంచమంతటికి పరిచయమై ఉన్నారు. నిన్న ప్రార్థన చేసుకుంటూ ఆ ఫ్యాన్ కింద ప్రార్థన చేశాను. దాదాపు వాక్యం చదువుకొని, వాక్యం ప్రిపేర్ అయ్యి ప్రార్థన దాదాపు 1 గంట పావు దాకా ప్రార్థన చేసి అలాగే పడుకున్నాను. పడుకుంటే ఒక గొప్ప దైవజనుడు నా దగ్గరికి వచ్చాడు. అతని గురించి నాకు తెలుసు కాబట్టి, అతన్ని నేను డైరెక్ట్గా చూడలేదు, మాట్లాడలేదులే, కానీ అతని గురించి విని ఉన్నాం మనం. అతడు రాగానే, ఇతడు గొప్ప దైవజనుడు, దేవుని చేత బహుబలంగా వాడబడుతున్నటువంటి దైవజనుడని ప్రపంచం అంతటికి తెలుసు, నాకు కూడా తెలుసు. కాబట్టి అతని పేరు గుర్తుకు రావట్లే నాకు, కానీ అతని ఫోటోను బట్టి అతని ముఖాన్ని
నేను గుర్తుపట్టి ఇతడు గొప్ప దైవజనుడని అతని పాదాలకు సాష్టాంగ నమస్కారం చేస్తే అతడు 2 చేతులు ఎత్తి దీవించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. బాగా గుర్తుండిపోయింది. అతని చేతిలో ఆ ధాన్యపు గింజలు ఉన్నాయి. వాటిని చల్లుతూ ఉంటే అవి మీదకొచ్చి పడుతూ ఉన్నాయి. చాలా గొప్ప దర్శన కళ అంటారు దాన్ని. నాకు చాలా హ్యాపీగా అనిపించింది, నేను చాలా సంతోషంగా అనిపించింది. ఆ దైవజనుడు ప్రపంచానికి గొప్ప ఆదర్శవంతమైన దైవజనుడు. ఇలాగున అనేకులను దేవుడు ప్రపంచానికి తలమానికగా మార్చి ఉన్నాడు. అనేకులను బూదిగంతాల వరకు సాక్షిగా నిలబెట్టి ఉన్నాడు దేవుడు. పరిశుద్ధాత్మను పొందుకొనిన వారిని అలాగున దేవుడు హెచ్చిస్తాడు కూడా. దేవునికి మహిమ కలుగునుగాక. నా పరిస్థితి కూడా అంతేనండి. మొదట్లో మన పరిస్థితి కొంచెమే చిన్నదై ఉండొచ్చు, కానీ చివరికి దేవుడు ఏం చేస్తాడంటే చివరికి మహాభివృద్ధిలోనికి నడిపిస్తాడట. మొదట నీ స్థితి కొంచెముగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుదు అని వాక్యం ఉంది. దేవునికి స్తోత్రం. తుదకు నీవు మహాభివృద్ధి పొందుతావని వాక్యం రాయబడి ఉన్నది. కాబట్టి నీ వేరు చక్కగా పారి నీవు చిగిర్చి పువ్వులు పూసి కాయలు కాసి నీ కుటుంబానికి అలాగునే సమాజానికి నీవు ఈ నెలంతా రాబోయే నీ భవిష్యత్ కాలమంతా ఫలభరితముగా మార్చబడుదువుగాక. దేవుడి మాటలను దీవించునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేద్దామా?